హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్. ఈరోజు నేను గోంగూర వంకాయ కలిపి పుల్లగూర చేద్దాం అనుకుంటున్నానండి. ఈ పుల్లగూర మా రాయలసీమ ఫేమస్, చాలా బాగుంటుంది. దేంట్లోకైనా బాగుంటుంది. రాగి ముద్ద కానీ, రైస్లో కానీ, చపాతీలో, జొన్న రొట్టె, దేంట్లోకైనా బాగుంటుంది. ఈరోజు ఇది వంకాయతో కలిపి, గోంగూర వంకాయ రెండు కలిపి పుల్లగూర చేద్దాం అనుకుంటున్నానండి. తర్వాత అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమేమి అవసరం అవుతుందో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నవన్నీ 1 by 1 చూపించేస్తాను. కావాల్సిన పదార్థాలు: ముందుగా గోంగూర 3 కట్టలు బాగా నీట్గా ఒలిచేసుకొని నీళ్ళల్లోకి వేసి పెట్టుకోండి. ఉప్పు నీళ్ళల్లోకి వేసుకోండి, ఎందుకంటే గోంగూర ఈ వర్షాకాలం కదా, కొంచెం నీచు వాసన వస్తూ ఉంటుంది. ఉప్పు నీళ్ళల్లోకి వేసుకుంటే బాగుంటుంది. ఒక 15 నిమిషాలు అట్లా ఉప్పు నీళ్ళల్లో కేసి పెట్టేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇవి బాగా కారం ఉన్నాయి పచ్చిమిర్చి, అందుకే నేను ఒక 7-8 తీసుకున్నాను. 2 టమోటాలు, పెద్ద ఆనియన్ ఒకటి, మెంతులు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, చింతపండు ఎందుకు వేస్తున్నానంటే, ఒకవేళ ఏమన్నా పచ్చడి అయిపోకపోయినా కూడా మిగులుతుంది కదండి. లెఫ్ట్ ఓవర్ పచ్చడి మిగిలిపోయినప్పుడు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కొంచెం పులుపు ఉంటే 1 or 2 days ఉంటుంది. అందుకని కొంచెం చింతపండు వేస్తున్నా. ఇంకా పసుపు, 4 వంకాయలు. ఇవి మొత్తం అన్నీ కావాల్సిన పదార్థాలు. ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు పచ్చడి తయారు చేసేసుకుందాము. ముందుగా కడాయి పెట్టుకొని, ఈ స్టీల్ని తీసుకోండి. గోంగూరతో చేస్తున్నాము కదా, ఈ సిల్వర్ బాండ్లీలు అయితే ఏమవుతుందంటే కొంచెము నలుపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇట్లాంటి పులుపు ఏమైనా చేసేటప్పుడు స్టీలు పెట్టుకోండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ పెట్టిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఈ 4 కలిపి ఒకేసారి వేసేసుకుందాము. ఆనియన్ వేసేసుకున్నాము. టమోటాలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాము. పసుపు, వంకాయలు వేసుకున్నాము. వంకాయలు వేసిన తర్వాత వెంటనే సాల్ట్ వేయండి. సాల్ట్ మీరు చూసేసుకోండి. నేను 4 వంకాయలు, 3 కట్టలు గోంగూర సరిపడేంత వేసాను. మీరు చూసేసుకోండి. 3 కట్టలు గోంగూర బాగా పెద్దగా వేయండి.
వంకాయలు మగ్గే వరకు కొంచెంసేపు మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. వంకాయలు ఒక 10% మగ్గిపోయాయి. ఇప్పుడు చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, గోంగూర, గోంగూర టమాటాలు వేసారు కదా, మళ్ళీ చింతపండు ఎందుకు వేస్తున్నారు అనుకుంటారేమో. అదే చెప్పాను కదా, పులుపు ఉంటే ఒక 2-3 days అయినా కూడా నిల్వ పెట్టుకోవచ్చు మనము. ఇంత క్వాంటిటీ చేస్తున్నప్పుడు ఒక్క రోజుకి అయిపోదు కదా. అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నా కొంచెము పులుపు ఉండాలి. పచ్చడి అని అనొచ్చు, అదే పుల్లగూర అని అనొచ్చు. పచ్చడి అంటే రోట్లో దంచుకుంటే పచ్చడి అంటారు. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే, అంత బాగా మెత్తబడిన తర్వాత పప్పుగుత్తి అంటారు కదా, తెలుసా? పప్పుగుత్తి అంటే పప్పుగుత్తితో అంతా మెత్తగా చేసేస్తాను అన్నమాట. చూపిస్తాను అది కూడా. అంతే తేడా. రోట్లో దంచితే పచ్చడి అంటారు. పచ్చడికి కొంచెం నువ్వులు కానీ శనగిత్తనాలు కానీ వేసుకుంటారు. దీనికైతే ఏం అవసరం లే. పుల్లగూర కాబట్టి అవన్నీ ఏం అవసరం లే. బాగా మెత్తబడిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని అంత మెత్తగా చేసేయడమే. ఇది బాగా మెత్తబడే వరకు మూత పెడదాం, తర్వాత చూద్దాం. చూద్దాము. అంత బాగా మగ్గిపోయింది. పప్పు గుత్తి తీసుకొని దీన్ని రుబ్బేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా పచ్చిమిర్చి, వంకాయ, టమోటా, గోంగూర అన్నీ బాగా మెత్తబడినాయి కదా. ఇప్పుడు ఇలాంటిది ఒకటి తీసుకొని, దీన్ని మేమైతే పప్పు గుత్తి అంటాము. మా రాయలసీమలో మంచి ఫేమస్ ఇది. ఇప్పుడు అన్నీ మెత్తగా రుబ్బేసుకుందాం పప్పు గుత్తితో. ఇట్లే రుబ్బేటప్పుడు దండిగా తెల్లగడ్డలు వేసుకోండి. ఈ గోంగూరతో ఏమి చేసినా కూడా, ఒక పుల్లగూరనే కాదు, పచ్చడైనా పప్పైనా ఏదైనా కూడా తెల్లగడ్డలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. అది పచ్చి వేయండి రుబ్బేటప్పుడు, బాగుంటుంది. ముందే అన్నిటితో పాటు ఉడకబెట్టినామంటే అది టేస్ట్ అంత బాగుండదు. పచ్చి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రుబ్బేద్దాము ఇట్లా. దీంతోనే గిన్నె కదలకుండా పట్టుకోవచ్చు, కానీ నా చేతిలో ఫోన్ ఉంది కదా, నాకు పట్టుకోవడానికి అవ్వట్లేదు. బయట క్లైమేట్ కూడా వర్షం పడుతూ ఉంది, చల్లగా ఉంది. ఇట్లాంటి క్లైమేట్లో ఇట్లాంటి పచ్చడి, రాగి ముద్ద కానీ రైస్లో కానీ వేడివేడిగా తినేస్తే ఆ మజానే వేరు. ఇట్లాంటి వంటలన్నీ మా రాయలసీమ వాళ్ళకే సొంతం. సిగ్నేచర్ డిషెస్ ఇవన్నీ. అంతా మెత్తగా మెదిమిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, మెత్తగా రుబ్బేశాను.
ఎక్కడే కానీ వంకాయ కానీ పచ్చిమిర్చి కానీ ఎక్కడ కనపడడం లేదు, అంత మెత్తగా రుబ్బేసాను. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. గోంగూర పెద్దగా పులుపు లేదు, చింతపండు వేసినాను కాబట్టి సరిపోయింది అని అనుకుంటున్నాను. లేకపోతే ఇది మనము మిగిలిపోయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, పచ్చళ్ళు అంటే ఎవరమైనా పారేయలేము కదండి, 1 or 2 days ఖచ్చితంగా తింటాము. అదేమవుతుందంటే పులుపు లేకుంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు అది చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొంచెం పులుపు ఉండాలి పచ్చళ్ళు. అయినా పెద్దగా గోంగూర పెద్ద పులుపు లేనట్టుంది, చింతపండు వేసాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి ఒక బౌల్ తీసుకొని మీరు మిగిలిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఇట్లాంటి బౌల్ ఒకటి పింగాణి బౌల్ తీసుకొని స్టోర్ చేసుకోండి. ఈ స్టీలు, ఈ సిల్వరు ఇవి వాడద్దండి, నలుపు ఎక్కుతాయి. పచ్చడి అదో రకమైన టేస్ట్ వస్తుంది. అందుకే స్టీలు సిల్వర్ వాడద్దండి. ఇట్లాంటి పింగాణి బౌల్స్ ఉంటే తీసుకోండి, బాగుంటుంది. ఇంకా నేను దీనికైతే పోపు పెట్టానండి. మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఏమి వేయను, నాకు ఇట్లా ఇష్టము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, ఉంటాను.